హీరోగా కెరీర్ ప్రారంభించి సెకండ్ హీరోగా సపోర్టింగ్ హీరోగా కొనసాగుతూ పాలిష్డ్ విలన్ గా కొత్త మేనరిజాలతో ఆకట్టుకుని క్రమక్రమంగా క్యారెక్టర్ రోల్స్ పోషణలోనూ ఆరితేరిన అరుదైన నటుడు కొంగర జగ్గయ్య. వాసంతి, ఆనాడు ఆఫీసులో నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండానే వెళ్ళిపోయా. మళ్ళీ నీతో మాట్లాడదామనుకున్నా. ఈనాటికి అనుకోకుండా అవకాశం లభించింది. వాసంతి, మనసు విప్పి నీతో చెప్పాను. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య అంటూ ఆయన కంచుకంఠం ఖంగు ఖంగున మోగేది ఆల్ ఇండియా రేడియోలో. అప్పటి నుంచి ఆయన కంచుకంఠంపై మమకారం పెంచుకున్నారు తెలుగువారు. తెనాలి సమీపంలో మోరంపూడిలో ధనిక కుటుంబంలో 1928లో జన్మించిన కొంగర జగ్గయ్య తన 13వ ఏటనే రంగస్థల నటుడయ్యారు. తొలిసారి హిందీ నాటకంలో లవుడు పాత్ర పోషించారు. రంగస్థల నటన మీద ఏర్పడిన అభిమానం గుంటూరు కాలేజీలో చేరాక ఇంకా పెరిగింది. చదువయ్యాక కూడా ఎన్టీఆర్, సావిత్రిలతో కలిసి నటించేవారు. రంగస్థల నటిగా సావిత్రి ప్రతిభ గుర్తించి ఆమెకు తాను ప్రదర్శించే నాటకాల్లో నటింపచేయటానికి సావిత్రి ఇంటికెళ్లి ఆవిడ పెదనాన్నను ఒప్పించారు. జర్నలిస్ట్ గా దేశాభిమాని, ఆంధ్ర రిపబ్లిక్ పత్రికలకు పనిచేశారు. టీచర్ గా పనిచేస్తూ జమునకు పాఠాలు నేర్పారు జగ్గయ్య. ఆకాశవాణి ఢిల్లీలో ఆయన చదివే వార్తలు వినడానికి ఎంతో మంది అభిమానులుండేవారు. అడవి బాపిరాజు వద్ద పెయింటింగ్ నేర్చుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను గీతాంజలి, బలిదానంగా తెలుగులో అనువదించారు. ఒంగోలు నుంచి పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన జగ్గయ్య అక్కినేని, ఎన్టీఆర్, మిక్కిలినేని, ఆత్రేయ, ఆరుద్రలకు మంచి స్నేహితుడు. ఏటిది దారికి అడ్డం పడతావు? అలవాటైన చెయ్యి కదంటే మళ్ళీ అయితే ఈ చెయ్యి చెంపకాంతే ప్రేమ పెట్టరేగుద్దే. అయితే ఇందా మళ్ళీ మల్లెపూ లాంటి ఈ చేతికి మట్టి గాజులేంటే మాణిక్యం గాజులు దొరకాలి కానీ. ఇగో అబ్బా, ఈ గాజులు నా చేతి బాగుండు, నీకే బాగుంటాయి. గోపీచంద్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ప్రియురాలు చిత్రంతో 1952లో హీరో అయిన జగ్గయ్య బీదల ఆస్తి, ముద్దుబిడ్డ, ఎమ్మెల్యే, ఉయ్యాల జంపాల, ముందడుగు, ఆమె ఎవరు, ద్రోహి, వీలునామా, సర్దార్ పాపన్న తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. హాలీవుడ్ లోలా ఒక నటుడు అటు హీరోగా ఇటు విలన్ గా మరోవైపు క్యారెక్టర్ రోల్స్ చేసిన ఒకే ఒక్క నటుడు జగ్గయ్య అని చెప్పొచ్చు. అలా చేసినప్పుడే గొప్ప నటుడు అనిపించుకుంటారని జగ్గయ్య ప్రూవ్ చేశారు. అంతకు ముందు అందాల హీరోగా రాణించి కొన్ని చిత్రాల్లో వైవిధ్యం కోసం నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు పోషించగానే హీరోగా మరుగున పడిపోయారు. ఎన్టీఆర్, అక్కినేని తెలుగునాట తిరుగులేని హీరోలుగా ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే హీరోలుగానే వారు విభిన్నమైన పాత్రలు పోషించారు కానీ ఏనాడు వాటికి దూరం కాలేకపోయారు. ఎన్టీఆర్ తోడు దొంగలు, బడిపంతులు, పరువు ప్రతిష్ట లాంటి చిత్రాల్లో విలక్షణమైన సాంఘిక పాత్రలు పోషించారు. అలాగే అక్కినేని పరదేశి, మిస్సమ్మ, ధర్మదాత, సుడిగుండాలు, అక్కా చెల్లెలు లాంటి సాంఘిక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి వాటిలోనే వైవిధ్యం చూపారు. అయితే జగ్గయ్య అందుకు భిన్నంగా పయనం సాగించారు. బహుశా అందువల్లేమో ఆయన హీరో ఇమేజ్ ను సొంతం చేసుకోలేకపోయారు అనిపిస్తుంది. మిస్టర్ రాజా, రోజా నా ఒక్కగానొక్క కూతురు. మై హోప్, మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. నోరు తెరిచి నాకు ఇది కావాలి డాడీ అంటే చాలు, ఇట్స్ ఇమ్మీడియట్ లీడర్. చిన్నప్పుడు బిస్కెట్లు, బిళ్ళలు కావాలనేది, కొనిపెట్టాను. కొంచెం ఎదిగాక బుక్స్, బట్టలు కావాలనేది, అవి కొనిపెట్టాను. ఇప్పుడు భర్త కావాలంటోంది, అది కొనిపెట్టలేదు కదా. అందుకే తన మనసులో మాట కనిపెట్టాను, నేను పిలిపించాను. దట్స్ ది జోక్. అంతకు ముందు మీసాలు లేకుండా తెలుగు సినిమాల్లో నటించిన నటులున్నా ఎక్కువ చిత్రాల్లో ఆ ఫీట్ చేసి సక్సెస్ అయ్యారు. హీరోగా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోని జగ్గయ్య తనకు లభించిన నాయక పాత్రలకు కూడా న్యాయం చేయడానికి తప్పించిన తీరు ఆయన చిత్రాలను అడిగితే చెబుతాయి. ఆయన నటించిన పాత్రల్లోని వైవిధ్యం ఒక్కసారి మన కళ్లకు పరిచయమైతే తరువాత మన మనసుల్ని వీడిపోదని మాత్రం చెప్పొచ్చు. భౌతికంగా జగ్గయ్య మన మధ్య లేకపోయినా ఆయన అభినయం సదా మన మనసుల్లో ఆయన్ను చిరంజీవిని చేస్తుంది.